నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే అండి. దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆ! క్రమశిక్షణ ఉల్లంఘన కింద సస్పెండ్ చేశారు. ఆ దరిద్రం మనకు అవసరం అంటవా? ఆ? మనకు అవసరం అంజు గారు ఆ దరిద్రం. ఓకే. వాడు ఏమైపోతే మనకెందుకు? ఆ పత్రికా ప్రకటనలో కింద సంతకం ఉంది ఆ లెటర్ మీద. ఏది చూసారా మీరు ఆ లెటర్? చూసే దాని మీద కింద సంతకం ఉంది వద్దన్న. సంతకమా? సంతకం చూపి నాక. సంతకం లేదు, పార్టీ కేంద్ర కార్యాలయం. ఆ సంతకం ఉండాలిగా, ఎవరో ఒకరి సంతకం అయితే ఉండాలిగా. ఓకే. దాని పార్టీ అంటారా, పబ్లిక్ లిమిటెడ్ అంటారా? అదే ఆకాశరామన్ ఉత్తరం కదా అదే. అలా అఫీషియల్ గానే పెట్టారు అది. ఎట్లా పెడతారు? కింద సంతకం ఏది? ఆ. ఇప్పుడు చెక్కు కింద సంతకం లేకపోతే చల్లొద్దా అంజు గారు? అంటే వాళ్ళు ఇంకా ఏదైనా వాళ్ళ సంగతి మనకి ఎందుకు? నీ పర్సనల్ గా నువ్వు లెటర్ పెడతావు నీ ఆఫీస్ నుంచి, సంతకం పెట్టవా? అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు అట్లీస్ట్ సంతకానికి కూడా పనికి రాలేదు ఆయన. ఎమ్మెల్సీ ఎందుకు రద్దు చేయలేదు, రిజైన్ చేయమని అడగలేదు? అంతేనా? కొన్ని సోకాజ్ నోటీస్ ఇచ్చేవాడు ఎవరన్నా అడగాలిగా. ఏదైనా ఒక పార్టీ నడిపించేటప్పుడు క్రమశిక్షణ సంఘం ఉంటుంది, వాడికి ఒక సోకాజ్ నోటీస్ ఇచ్చి, బాబు నీ మీద ఇట్లా ఆరోపణలు వచ్చినాయి, దీనికి ఎవరని ఈ మంచి అడగాలి కదా. కాదండి, ఇప్పుడు క్రమశిక్షణ ఏంది? ఇప్పుడు తేరుకున్నారు వాళ్ళు? కాదు, నేను చేస్తాంటవా, అక్కడ మెంబర్షిప్ ఉండదు ఆ పార్టీలో, మీకు తెలుసలేదు? ఓకే. వాళ్ళు లిస్ట్ ప్రకటించమండి, మెంబర్షిప్ లిస్ట్ ఏమొద్దా? ఓకే. వాళ్ళు ఏంటంటే వాళ్ళతో ఉన్న రోజులు బాగానే ఉంటది, ఏదన్నా చెడింది అనుకో వాడు మా మెంబరే కాదంటారు. ఓకే. వాడు మాకు సంబంధమే లేదు మా పార్టీ, ఇక్కడ మెంబర్షిప్ ఉండదు ఆ పార్టీకి. నువ్వు చెప్పే పార్టీకి మెంబర్షిప్ ఉండదు. రైట్. ఓకే. మెంబర్షిప్ కార్డులు చూపిమానండి, ఎవరికి ఉండదు మెంబర్షిప్ ఆ పార్టీలో. అంటే ఒక నెంబర్ ఇస్తారు, నెంబర్ కి రింగ్ ఇస్తే నువ్వు మెంబరే అనమాట. సైకాలజీ అర్థం చేసుకోండి, దాన్ని ఏమంటారు? ఒక మెంబర్ కి రింగ్ ఇస్తే నువ్వు మెంబర్ ఎట్ అవుతావు. ఓకే సార్, డెమోక్రేట్లైనా అమెరికాలో ఇప్పుడు ఏదన్నా పార్టీకి ప్రతి పార్టీకి సభ్యత్వాలు ఉన్నాయి. సభ్యత్వాలు ఎలా ఉంటాయి? దానికి ఒక ఫార్మెట్ ఉంటది. అవును, దీనికి లేదు. అసలు దానికి సభ్యత్వం ఉండదని చెప్తుంటే కాన్స్టిట్యూషన్ కూడా ఉండదు ఆ పార్టీకి. నీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను, ఏమనుకోగా. ఏమనుకోను. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను నీకు. 1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించిన పార్టీ, అర్థమవుతుందా? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. దీన్ని బాగా చూడండి. మీకు అంటే రాజకీయ పార్టీ చూడండి ఎలా ఉంటుంది. ఒక ప్రియాంబుల్, కాన్స్టిట్యూషన్. ఇది భారతదేశాన్ని ఎలా పరిపాలిస్తామనేది ఒక రాజ్యాంగం ఉన్నట్టే ప్రతి పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ కి పెడతారు, ఇవ్వాలి కాన్స్టిట్యూషన్. అధ్యక్షుని ఎలా ఎన్నుకుంటారు, పార్టీని ఎలా పరిపాలన చేస్తారని ఇటువంటి కాన్స్టిట్యూషన్, ఇటువంటి బుక్ ఎవరినైనా సరే, యెహోవా, సోలొమన్, రోమన్ కరప్షన్ పార్టీ వాళ్ళు కాడు ఉంటే నాకు చూపిమను. మళ్ళీ అడిదిప్పేరింది అంతే. యెహోవా, సోలొమన్, రోమన్ కరప్షన్ పార్టీ దగ్గర ఇటువంటి కాన్స్టిట్యూషన్ బుక్ ఒక్కన నాకు చూపిమను. వాళ్ళకి ఎరాభిమానులు ఉన్నారు కదా పార్టీలో, యువజన శ్రామిక రైతు పార్టీలో, ఈ బుక్ నాకు చూపిమనండి. ఇప్పుడు వితౌట్ సిద్ధాంతం లేకుండా నడుపుతున్నారు. నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను కదా, ప్రతి కార్యకర్త చేతులు ఈ బుక్ ఉంటదిగా కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఆయన అంటారు కదండి, నాకు ఇప్పుడు మేనిఫెస్టో భగవద్గీత అని ఉంటారు. మేనిఫెస్టో సంగతి దేవుడు ఎరుగు. ముందు ఇదిగో వరుసగా అధ్యక్షులు, నేను వరుసగా చూపిస్తున్నాను చూడండి. ఇది చాలా పెద్ద బుక్, బోసు గారు. అవునవును. 1940, 47, 48, 49, 52, 58. ఇదిగో 2018. ఒక ప్రొడ్యూసర్ ఉంటది, చైర్మన్ ఎవడు, దానికి అధ్యక్షుడు ఎవరు, దీనికి ఒక మెంబర్ ఎలా అవుతాడు, మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి, ఇదిగో ఈ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి, దీనికి క్రమశిక్షణ కమిటీ అంటే ఏంది. ఇదిగో బోసు గారు ఆ రోజు, మీకు ఈ ఫోటోలు కూడా దొరకవు అనుకుంటా, చూడండి బోసు గారు. ఓకేనా? బోసు గారు కరెన్సీ, నీకు ఆర్టికల్ ఎలా రిమూవ్ చేయాలి, ఎలా తొలగించాలి, ఎలా నామినేషన్ వేయాలి, ప్రతి కార్యకర్త కూడా. ఇది అడ్రస్ కూడా ఢిల్లీలో, నేతాజీ భవన్. వాళ్ళే కూడా బుక్స్ ఉన్నట్టున్నాయండి. నేను అడుగుతున్నా కదా, లేవా? ఉంటే చూపి, నీ ఆడిట్ బయట పెట్టు, నీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ నీ ఖాతా బయట పెట్టవా స్వచ్ఛందంగానా, ఎందుకు దాపెట్టుకుంటున్నావా? ఇప్పుడు మీటింగ్, పిఎస్సి మీటింగ్ జరిగింది, పబ్లిక్ పిఎస్సి వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు, అఫైర్స్ కమిటీ అని. వాళ్ళకి ఇచ్చారు అకౌంట్సా, పార్టీ ఫండ్, ఎలక్టరల్ బాండ్ల రూపంలో ఎంత డబ్బు వచ్చింది, దేనికి ఎంత ఖర్చు పెట్టిన అడిగారు వాళ్ళు పార్టీ అధ్యక్షుడిని. ఆ దమ్ము ఉంది ఓడికన్నా, అడిగే దమ్మ ఒక్కడికైనా చూపించారు. పోనీ వాళ్ళు ఎల్ఎల్పి ఉన్నాడు కదా, తండ్రి కాని తండ్రి, తండ్రి కాని తండ్రి, బొత్స సత్యనారాయణ కాడన్నా ఉందా ఎక్స్పెండిచర్ ఖాతా? ఎవరు చెప్తారు కథ కబుర్లో? ఇవన్నీ తెలిసిన ఏకైక మొగుడు వాడే కసాయి, దొంగ ఆడిటర్.
వాడికి తెలుసండి, వాడి దగ్గర అంతా ఉంది. ఓకే. అందువల్ల ఈ ఈ తుఫాను ఆడ మొదలైంది. ఏడ నెల్లూరు పార్లమెంట్ ఎలక్షన్లో మొదలైంది తుఫాను. ఏ తీరం దాటద్దో ఎవడికి తెలియదు. అది పశ్చిమ మహాసముద్రం తేలద్దా, హిందూ మహాసముద్రంలో తేలద్దా, బే ఆఫ్ బెంగాల్లోనే ఉండిపోద్దా, ఆ తుఫాను సప్త సముద్రాలు దాటిపోద్దా చూడాలా. అటువంటి పెద్ద తుఫాన్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళు లేకపోతే నువ్వు అన్నట్టు ఆ టెక్కిల్లో దాటద్దా తుఫాను అట్లా అన్నమాట. కాదండి, ఇవంతా కూడా ఈ తప్పులన్నీ ప్రక్షాళన చేసుకొని కొత్త నీరుని ఆహ్వానిస్తున్నట్టు అనుకోవాలా? ఏం లేదు, ఇది ప్రజల కోసం పుట్టిన పార్టీ అయితే, ప్రజలకు సేవ చేయడానికి పుట్టిన పార్టీ అయితే దానికి ఇంత ఆలోచన చేయాలి. కేవలం అది ఈడీ సిబిఐ కేసుల నుంచి, ఆర్థిక దోపిడీ నుంచి తప్పించుకోవడానికి పుట్టినటువంటి పార్టీ తప్ప అది ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ కాదు. ఓకే. నీకు నేను అనేది ఎందుకంటే, అభ్యుదయ భావాలు అనేవి ఎలా ఉంటాయంటే, మనం ఎంతోమంది నాయకులను చూసాం. మన తెలుగు తల్లి గడ్డ మీద పుట్టినటువంటి నాయకులను చూసాం. వాళ్ళల్లో నాకు నచ్చిన మహానుభావుడు, నాటి కాలంలో ప్రజల కోసం శిరస్సునిచ్చాడు, పల్నాడు కన్యగంటి హనుమంతు, కాపు బిడ్డ. అది నాయకత్వం. తర్వాత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు, వేల కోట్లకు అధిపతి అయినటువంటి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు బ్రిటిష్ వాళ్ళకి తన గుండెని చూపించి, నీ రాముడు ఎక్కడున్నాడంటే ఆంజనేయుల స్వామి ఇదిగో ఇక్కడ ఉన్నాడని గుండె తీసి చూపించాడు రాముడు, హనుమంతుడు, నా దేవుడు ఏడున్నాడని. అట్లాగే నా స్వరాజ్యం కోసం తన గుండెని బ్రిటిష్ వాళ్ళ తుపాకీకి ఎదురు చూపించి నిలబడినటువంటి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, మహోన్నతులు వాళ్ళు రాజకీయ నాయకులు అంటే. తర్వాత ఇంకొక సింహపూరి సింహం పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు, తనకున్న యావదాస్తి పేదలకి దానం చేసేసి ప్రజా జీవితంలో అసువులు బాసినటువంటి మహోన్నతుడు, ఉత్తమ పార్లమెంటేరియను, కమ్యూనిస్ట్ గాంధీ అంటారు, ఆయన్ని చూసాం. తర్వాత అనంతపురం జిల్లాలో ఇంకొక మహానుభావుణ్ణి, తాకట్లో భారతదేశం అనే ఒక పుస్తకం రాశాడు. ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం, తాకట్లో భారతదేశం, తరిమళ్ళ నాగిరెడ్డి గారు, టిఎన్ఆర్ అంటారు ఆయన్ని. ఆ మహానుభావుని మనం చూసాం. అట్లా ఎంతోమంది త్యాగధనుల వాళ్ళ రక్త తర్పణం చేసి ఈ దేశానికి, ఈ ప్రజలకు స్వతంత్రం తెస్తే, ఆ తెచ్చిన స్వతంత్ర ఫలాలు కొంతమంది ఆర్థిక ఉగ్రవాదులుగా మారిపోయి ఒక రాజకీయ పార్టీలను పెట్టుకొని ఆ పార్టీల ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి, ఆ ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కంపెనీలను బెదిరించి వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి, ఆ ప్రజలకు అందరి ఆస్తులు వాళ్ళకి రాసిచ్చి వీళ్ళు అయ్యే ముళ్ళైనట్టు ఎంత వచ్చిందండి పార్టీ ఫండు? ఎలక్టోరల్ బాండ్లు నేను సుప్రీంకోర్టు ఏమన్నది, ఇది కూడా తీవ్రమైన అవినీతితో సమానం అన్న వ్యాఖ్యానించింది అత్యున్నత న్యాయ వ్యవస్థ అయినటువంటి సుప్రీం. అటువంటి ఉన్నప్పుడు అంజి గారు, నేను అనే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మీరు ఎవరికైనా ఖాళీ ఉంటే ప్రతి అందరి చేతిలో అరిచేతిలో వైకుంఠం ఉంది. నేను అదే అంట, ఇప్పుడు అరిచేతిలో వైకుంఠం, వీడు శటకోపం పెట్టిండ్రా, అరిచేతిలో వైకుంఠం చూపించిండ్రా అంటారు. ఏది డబ్బులు ఎగ్గొట్టినోడిని ఏమంటారంటే, వీడు శటకోపం పెట్టిండ్రా, అరిచేతిలో వైకుంఠం చూపించిండ్రా అని అంటారు. అరిచేతిలో వైకుంఠం అంటే మన మొబైల్. ఆ మొబైల్ ఫోన్ తీసి నేను ఒక ఆర్టికల్ చెప్తాను. ఆర్టికల్ 142 కొట్టండి. ఆర్టికల్ 142 ఇవాళ సుప్రీం పవర్ ఉంటుంది. ఆర్డర్ ఇష్యూ చేయొచ్చు, అర్థమైందా, డిక్రీ ఇష్యూ చేయొచ్చు, డైరెక్షన్స్ చేయొచ్చు. 3 పవర్స్ సుప్రీం పవర్స్ ఉంటాయి: ఆర్డర్, డిక్రీ అండ్ డైరెక్షన్స్. ఈ 3 ఇవ్వచ్చు. ప్రతి ప్రభుత్వానికి ఇవ్వచ్చు, భారతదేశంలో ఉన్న అన్ని వ్యవస్థలకి ఇవ్వచ్చు వాళ్ళు అనమాట. ఆర్టికల్ 142 కింద. జగన్మోహన్ రెడ్డికి 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులుంటే నేటికి జడ్జిమెంట్ రాకుండా ఉంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక 43,500 కోట్లకు సంబంధించిన ఒక పెద్ద అవినీతికి సంబంధించినటువంటి కేసు
ఇంతవరకు జడ్జిమెంట్ నోచుకోకుండా ఉంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ మన తెలుగోడు కూడా ఇచ్చాడా? ఏం జరుగుతుంది దేశంలో? అడగొచ్చుగా. ఇదిగో 3 నెలల లోపల మీరు కానీ జడ్జిమెంట్ ఇకపోతే కేసు మాకు బదలాయించండి, మేము చూసుకుంటాం అన్న జడ్జి పేరు ఒకటి చెప్పండి నాకు. ఉంది కదా సుప్రీం పవర్, ఆర్టికల్ 142 కింద నీకు ఇచ్చారు కదా. భారత రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగాన్ని రాసి నీ చేతిలో పెట్టింది ఎందుకు? న్యాయ కోవిదులే పనిచేయనప్పుడు ఏం చేయాలి చెప్పండి నాకు అంజి గారు. ఒక మేధావి మౌనం దేశానికి ప్రమాదకారం అన్నట్టు ప్రశ్నించాల్సిన లాయర్లు, జడ్జీలు, పౌరులు, ప్రొఫెసర్లే అడగకుండా ఉంటుంటే ప్రజలకి నిజాలు చెప్పాల్సినటువంటి జర్నలిజం పోయింది, కమ్యూనిజం పోయింది. ఇంక మిగిలిందల్లా క్యాపిటలిజమే. గుర్తుపెట్టుకోండి, నేను ఊరికి అంటాం ఈ మాట. జర్నలిజం చచ్చిపోయింది అంజి గారు, కమ్యూనిజం చచ్చిపోయింది, సోషలిజం చచ్చిపోయింది. ఇంకా మిగిలి ఉండేది ఒకే ఒక్క ఇజం, అది కమ్యూనిజం అన్నారు కదా. అదే ఇంక మిగిలిందే ఉండేదల్లా ఒకటే, క్యాపిటలిజం. అంటే బెల్లం ఉన్న చోట ఈగిలు ముసురుకున్నట్టు డబ్బులున్నోడు చుట్టూ ప్రజలు కూడా ముసురుకుంటుండ్రు ఈగల్లాగా. బెల్లం గడ్డ రాజ్యపాలకుడు చేతిలో పెట్టి దాని చుట్టూ నిన్న ఢిల్లీలో కూడా అన్నాం మేము, ఏంది गाँव में गाय अंबा बोलते. ये भारत में देश प्रधानमंत्री से राष्ट्र मुख्यमंत्री तक अदानी अंबानी आइए हमारा जमीन ले जाइए. ఈ స్టేట్మెంట్ బాగా అర్థం చేసుకోండి. गाँव में गाय अंबा बोलते. ये देश में देश प्रधानमंत्री से ऑल राज्य मुख्यमंत्री तक अदानी अंबानी आइए हमारा जमीन ले जाइए. ऐसा चल रहा गवर्नमेंट. क्या करना? दिमाग से सोचे तो मालूम होता, दिमाग से सोचे तो सबको मालूम होता. सबका साथ सबका विकास रहता. ये देश में विकास पुरुष अलग गए, सामान्य लोग अलग.